సో ఇదన్నమాట. అప్పుడు నాకు తెలీదు నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని. సో మెసేజ్ ఇంత మోసం చేసిందన్నమాట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు వచ్చేసి అయితే చాలా స్పెషల్ డే అన్నమాట మాకైతే, నాకు మా ఆయనకి. సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అన్నమాట, సండే వ్లాగ్. చిన్నగాడు లేవగానే తినడం అయితే స్టార్ట్ చేసేసాడు. సో ఇంకా మా ఆయన పాప లేవలేదు. నైట్ సాటర్డే రోజు నైట్ నాకు కొంచెం అనీజీగా ఉండడం వల్ల గిన్నెలు అయితే కడగలేదన్నమాట. సో కిచెన్ లోకి రాగానే ఫస్ట్ భయం వేసింది, ఎప్పుడు చేయాలి పనంతా అని చెప్పేసి. ఎందుకంటే ఫెస్టివల్ కదా, తొందరగా పని చేసుకొని పూజ చేసుకుంటే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్పేసి. సో ఇంక ఇల్లు కూడా క్లీన్ చేయాలి. ఫాస్ట్ గా అయితే అంట్లు తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంది. కిచెన్లోకి రాగానే ఫస్ట్ ఆ గిన్నెలు చూస్తే భయం వేస్తుంది అన్నమాట నాకు. అవి ఎప్పుడైతే నీట్గా ఉంటాయో ప్రశాంతంగా ఉండిద్ది అన్నమాట. సో ఇంకా మా ఆయన లేచి పిల్లలకి స్నానం చేపిచ్చేసాడు, తను కూడా స్నానం చేసేసాడు. ఇక్కడ నా ముగ్గు చూపిస్తాను మీకు, నవ్వకండి. ఎందుకంటే నాకు పెద్దగా ముగ్గులు రావన్నమాట. నాకు ఇద్దరు అక్కలు కాబట్టి సో ఏ ఫెస్టివల్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళే వేసుకునే వాళ్ళు. నేను కలర్స్ మాత్రమే నింపేదాన్ని. వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత నేను హాస్టల్ కాబట్టి నాకు నేర్చుకునే ఛాన్స్ లేదు. తర్వాత డైరెక్ట్గా మ్యారేజ్. ఇంకెక్కడ వస్తాయి ముగ్గులు, అస్సలు రావన్నమాట. ఇంకిక్కడ మేమందరం అయితే పూజ చేసుకుంటున్నాం. సో పిల్లలు అయితే మంచిగా ఫోటోలకు స్టిల్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఫోటోలకు అయితే బాగా స్టిల్స్ ఇస్తారు వీళ్ళిద్దరు. సో ఇంకిన పూజకన్నీ రెడీ చేస్తున్నాడు. సో నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టాను అన్నమాట. ఈయన పూజ చేశాక ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. తొలి ఏకాదశి నాకు మా ఆయనకు స్పెషల్ డే అని చెప్పాను కదా, అది ఎందుకు స్పెషల్ నేను వీడియో లాస్ట్లో చెప్తాను అన్నమాట. సో వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూసేయండి. సో ఇక్కడైతే పిల్లలకి హారతి ఇస్తున్నాడు. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. ఏదైనా పూజ చేసుకుందాం, ఇవాళ ఏదైనా ఫెస్టివల్ ఉందంటే పక్కన డ్రెస్సులు తీసి పెట్టుకుంటారు. ఈ డ్రెస్ కావాలి ఏంటని చెప్పేసి మంచిగా రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళ నాన్న ఎలా అయితే చేస్తాడో వీళ్ళు కూడా సేమ్ అలాగే పూజ చేస్తారన్నమాట. సో పూజ అయిపోయినాక అయితే బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నారు. ఇక్కడ మా ఆయన వంట స్టార్ట్ చేశాడు. సో ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినలేదు. సో మిల్ మేకర్ పులావ్ అయితే చేస్తున్నాడు. సో ఆయన స్టైల్లో చేస్తున్నాడు. ఇంకా గ్యాస్ పైన అంతా పడేస్తాడేమో అని నా భయం నాది. లేదు నేను ఏం పడానని చెప్పేసి వెంటనే క్లీన్ చేస్తున్నాడు. సండే కాబట్టి నాన్ వెజ్ లేకపోయినా సరే స్పైసెస్ అయితే ఉండాలి. స్పైసీగా ఏదో ఒక తినాలని ఉండిద్ది తనకి. సో అందుకే ఈ వేలో ట్రై చేస్తున్నాడు. దాంట్లోకి కాంబినేషన్ అయితే నేను ఆలు కుర్మా చేస్తున్నాను. సో ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చాడు కాబట్టి అవి అయితే సర్దేసుకుంటున్నాను. సో ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ తెచ్చాడు. ఇక్కడ శ్రీయాంశిక గురించి ఒకటి చెప్పాలి. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. శ్రీయాంశిక ఎక్కడ చూసినా బుక్స్ పట్టుకొని కూర్చుండిద్ది అన్నమాట. ఇక్కడ పులావ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మా ఆయన కొత్తిమీర పుదీనా అయితే మంచి దిట్టంగానే వేశాడు. సో ఇక్కడ విసిగిస్తున్నాడు అన్నమాట చిన్నగాడు బయటికి తీసుకెళ్ళని. సో ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పూరి చేశాను. సో అది కూడా ఉంది. పిల్లలు ఆలు కుర్మాలో పూరి అయితే మంచిగా తింటారని చెప్పేసి కొంచెం ఎక్కువే చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా తింటారని చెప్పేసి. పాపం ఈ సండే మా ఆయనకి నాన్ వెజ్ లేదు, అయినా సరే అలాంటి స్పైస్తోనే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాడు. ఇంకా లంచ్ చేశాక కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం లైఫ్ గురించి, ఇంకా ముందే ఏం చేయాలని చెప్పేసి. ఇంకా శ్రీయాంశిక చెప్పాను కదా బుక్స్ తోటి కూర్చుండిద్దని చెప్పేసి, అది టీచర్ ఆట ఆడిద్ది అన్నమాట. సో ఇంకా వాడు చిన్నగాడు పడుకున్నాడు, తనేమో ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్నాడు. అయినా ఇది బుక్స్ వదలలేదు. ఆ టీచర్ ఆట అసలు ఆ గోల చంపేస్తుంది మమ్మల్ని. రోజు అయితే హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడం, టీచర్ ఆట ఆడేయడం. సో ఇంకా నేనేం చేశానంటే లంచ్ చేశాక ఇంకా గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మనకి సండే అయినా ఫెస్టివల్ అయినా అది ఏ డే అయినా సరే మనకైతే వర్కింగ్ డేనే. సో కాబట్టి తప్పదు. సో ఈవినింగ్ అయితే పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళాము. సో ఇంకా అక్కడ మంచిగా వాళ్ళని అయితే ఆడిచ్చారన్నమాట. మా ఆయనకి ఫోన్స్ మాట్లాడడమే సరిపోతుంది. ఇంకా పిల్లల్ని నేనైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దామని అయితే నేను వాళ్ళతో పాటు ఆడాను. మా ఇద్దరికి తొలి ఏకాదశి ఎందుకు స్పెషల్ డే అంటే, రామ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను మా రిలేటివ్ అని నాకు తెలిసిన రోజు అన్నమాట. తొలి ఏకాదశి రోజు మార్నింగ్ 8:30కి నాకైతే హాయ్ అని మెసేజ్ పెట్టాడు. సో ఎవరు ఏంటంటే, నేను ఇలా మీ రిలేటివ్, నీకు ఇలా రిలేషన్ అవుతాను, సో అండ్ సో నాకైతే మెసేజ్ పెట్టాడు. సో అప్పుడు ఈ పర్సన్ అని తెలుసు, కానీ ఇంకేం మాటలు లేవు, ఏం లేదన్నమాట. ఆఫ్టర్ 2 years తర్వాత తిని నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. సో నేను తనకి అప్పుడు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇదన్నమాట. అప్పుడు నాకు తెలీదు నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని. సో మెసేజ్ ఇంత మోసం చేసిందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.